ప్రభునందు చేరువచ్చిన సహోదరులకు మన రక్షకుడు యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ప్రభు మహాకృపను బట్టి మనం ఈ యొక్క 2025 మరి 9వ నెలలోకి ప్రవేశించి ఈ రీతిగా మనం ఈ యొక్క 9వ నెలలోని ఆల్ నైట్ ప్రేయర్లో ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు మనకి. ఈ యొక్క ఆల్ నైట్ ప్రేయర్ని ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి మనం జరిగిస్తూ ఉన్నాం. గత సంవత్సరం 2024 జనవరి మాసంలో ప్రారంభించబడింది. ప్రభు మహాకృపను బట్టి ఆ 2024 సంవత్సరం అంతా ఆయన సహాయం చేశాడు. 2025లోకి మనం నడిపించి 9వ కూడికలో కూడా నడిపించాడు. అందుబట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి సమయంలో ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినాలని కోరుకుంటూ ఉన్నాను. రండి, దయచేసి మీ బైబిల్ గ్రంథాలు తెరిచి చూడాలని కోరుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం వచనం 4 నుంచి చదువుతున్నాను. దయచేసి మీ బైబిల్ తెరిచి చూడాలని కోరుతా ఉన్నాను. 228వ పేజీ, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం వచనం 4 నుంచి చదువుతున్నాను. అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. అంతటా సమూయేలు ఇశ్రాయేలు అందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని కొన్ని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొని మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చు వచ్చెను. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయులు సర్దారు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఆ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు వద్దకు మనవి చేసిరి. ప్రార్థన చేసుకుందాం. దయాళుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. నీ అపారమైన కృపచేత మమ్మల్ని రక్షించుకొని నాయన ఈ యొక్క 2025 9వ నెలలోని మరొక ఆల్ నైట్ ప్రేయర్ మాకు ఇచ్చినందుకై మీకు వందనాలు. ఈ రాత్రికాల కూడికలో ఇప్పటి వరకు పాటల్లో మీరు సహాయం చేశారు. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని వినుచుండగా నాయన వింటున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అల్పునైనా నేను నీ పక్షాన్ని నిలబడి ఉండగా మరుగు చేసి నీవు నాతో మాతో మాట్లాడమని, నీ మాటలు చేరువచ్చిన బిడ్డలకు, ఆయా ప్రాంతాల నుంచి వింటున్న బిడ్డలకు, లైవ్లో వింటున్న బిడ్డలకు దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయమని, మీరే మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క కూడిక ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట, యెహోవాను మాత్రమే సేవించిరి. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. 7వ అధ్యాయంలో వచ్చిన 4 చివరి భాగంలో ఈ మాట మనం చూస్తాం. యెహోవాను మాత్రమే సేవించారు అని అంటూ ఉన్నాం. వారు యెహోవాను మాత్రమే సేవించుటకు ముందు వారు కొన్ని పొరపాట్లు చేసిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వచ్చిన 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో మరి యెహోవా మందస్సము 7 నెలలు ఫిలిష్తీయుల దేశమందు నిన్న తర్వాత ఫిలిష్తీయుల యాజకులు శకునము చూచు వారు పిలువనంపించి యెహోవా మందస్సమును ఏమి చేయదము, ఏమి చేసి స్వస్థలము దాన్ని పంపుదమో తెలియజెప్పుడని వారు చూస్తున్న పరిస్థితులు చూస్తాం. మందస్సం పట్టబడింది. ఎవరు పట్టుకున్నారు? ఫిలిష్తీయులు. మందసంలో ఏముంటుంది అని అంటే, మందసం మీద దేవుని ప్రభావం ఉంటుంది. మందసాన్ని గురించిన సంగతులు మరొక సందర్భంలో ధ్యానం చేద్దాం. ఈ సందర్భం కాదు కాబట్టి చెప్తున్నాను. అయినప్పటికీ మన గమనానికి ఒక మందసంలో ఏముంటుంది అని అంటే, మందసంలో పదాజ్ఞలు ఉంటాయి. మందసంలో అహరోను చిగురించిన కర్ర ఉంటుంది కదా. కాబట్టి మందసం మీద మరి దేవుని యొక్క కెరూబుల మధ్య ఆయన ప్రభావం ఉంటుంది. కాబట్టి మందసం దేనికి గుర్తుకంటే, మందసం దేవుని యొక్క ఆత్మ
మందసం మీద ఉన్నది. కాబట్టి దేవుడు వారితో ఉన్నప్పుడు ఆయన మందసం మీద కెరూబుల మధ్య ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అలాంటి దేవుడు వారితో చేసిన నిబంధన బట్టి వారికి ఇచ్చిన మందసం ఇప్పుడు ఏమైందంటే పట్టబడింది. ఎవరు పట్టుకున్నారు? ఇశ్రాయేలుకు విరోధులైన వారు, అన్యులైన వారు, దేవుని ఎరగని ప్రజలు వారు మందసాన్ని పట్టుకున్నారు. దేనివల్ల మందసం వారు పట్టబడింది, ఎందుకు అలా జరిగింది అని మనం చూసి ఇశ్రాయేలు యొక్క అవిధేయత. ఆ తర్వాత దేవుడు వారిని ఆ మందసం ఇశ్రాయేలు యొక్క దాగోను యొక్క గుడిలో వాళ్ళు ఉంచారు. ఆ గుడిలో వాళ్ళు అద్భుతాలు చూశారు. ఆ గుడిలో ఉన్న దేవత మందసం ముందు బొక్కబార్ల పడిపోయిన పరిస్థితి వాళ్ళు చూస్తారు. మాత్రమే కాక వాళ్ళకి కొన్ని రకాలైన తెగుళ్ళు రావడం, వారు గడ్డలు, అలాగే వారికి ఇబ్బందులు కలగటం వారు చూస్తారు. కాబట్టి ఈ మందసం మన దగ్గర వద్దు, ఇది ప్రభావం కలిగింది అని చెప్పేసి దీన్ని ఏం చేశారంటే ఒక కొత్త బండి కట్టి వాళ్ళు పంపించి వేశారు. మందసాన్ని ఏం చేశారు, ఒక కొత్త బండి కట్టి ఎక్కించేసి పంపించేశారు. అది వెళ్ళిందో లేదో అని, అది ఎక్కడి దాకా వెళ్ళిందో అని వెనకాల వచ్చి చూస్తూనే ఉన్నారు. ఆ మందసం వెళ్ళిన తర్వాత ఆ మందసం వస్తున్న దానిని ఫిలిస్తీయులు చూశారు. చూడండి, వచ్చిన 13 వారు లోయలో తమ గోధుమ చేనుల్లో కోయిచుండిరి. వారు కళ్ళెత్తి చూడగా మందసము వారికి కనబడెను. దాన్ని చూసి వారు సంతోషించిరి. ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలవగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించిరి. ఆ విధంగా ఆ మందసం వచ్చిందని సంతోషించారు. అయితే ఏం జరిగిందంటే లేవీయులు యెహోవా మందసమును, బంగారపు వస్తువులను, ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమున బెత్షెమెషు వారు యెహోవాకు దహన బలులు అర్పించి బలులను వధించి ఫిలిస్తీయుల సర్దాలు 5 అంతవరకు చూచి నాడే ఎక్రోనుకు వాడు తిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏం చేశారంటే వచ్చిన 19లో బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరవ చూడగా దేవుడు వారిని హతము చేశారు. ఏం చేశారట? మందసాన్ని తెరిచి చూస్తే 50,070 మంది అక్కడే హతులై చనిపోయిన పరిస్థితులు చూస్తాం. ఎందుకు అనంటే వాళ్ళ అవిధేయతను బట్టి, వాళ్ళు దేవుడిచ్చిన పనిని చేయాల్సిన విధంగా చేయబోవడాన్ని బట్టి, మందసాన్ని తెరిచి చూసే యోగ్యత లేని వారు తెరిచి చూడడాన్ని బట్టి. ఆ తర్వాత దావీదు కాలంలో ఇదే మందసాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఎడ్లు కాలు జారినప్పుడు ఏం చేశారు? ఎవరు అండి? ఉజ్జా తన చెయ్యి చాపినప్పుడు అక్కడే ఉజ్జా పడి చనిపోయిన పరిస్థితులు. ఎందుకు ఈ మాటలన్నీ జ్ఞాపకం చేస్తున్నా అంటే మందసం మీద ఎవరున్నారు? దేవుని ప్రభావం ఉంది. కనుక దేవుని ప్రభావాన్ని దగ్గరగా వెళ్ళాలన్నా, తాకాలన్నా, లేకపోతే దేవుని ప్రభావాన్ని అనుభవించాలన్నా ఇక్కడ ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు గుర్తు చేస్తుంది ఏంటంటే మనలో పాపం ఉన్నా, లేకపోతే మనలో అవిధేయత ఉన్నా, మనలో దేవునికి వ్యతిరేకమైన క్రియలున్నా దేవుడు రెండూ కలిసి ఉండవు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మనలో పాపాన్ని పెట్టుకొని మనం దేవుని కలిపి నివసించమంటే, నేను పాపంలో ఉంటాను, నువ్వు నాతో కలిసి పనిచేయమంటే దేవుడు పనిచేయడు. మన పాపాన్ని, మన అవిధేయతను, మన అతిక్రమాలను విడిచిపెట్టి దేవుని కృపను పొందుకోవాలి. ఆయన పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మనలో ఉంటాడు, మనతో ఉంటాడు, మనకు సహాయం చేస్తాడు. అలా కాకుండా మనం మన ఇష్టానుసారంగా ఉంటూ దేవుని కార్యాలు పొందుకోవాలంటే అది కుదరని పని. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ లెక్క లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? మందసాన్ని తెరిచి తెరిచారు. దాని ద్వారా 50,070 మంది అక్కడే పడి చనిపోయారు. వాళ్ళకి భయం వేసింది, వాళ్ళు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లా. అప్పుడు ఆ మందసాన్ని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మరొక బండి కట్టి దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి వచ్చిన 7వ అధ్యాయంలో కిర్యాతీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండ యందుండే అబినాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకు అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించారు.
మందసం కిర్యాతీరులో నుండి ఉండిన కాలం 20 సంవత్సరములు. 20 సంవత్సరములు ఆయను. ఇశ్రాయేలు అందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా నేను అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మందసాన్ని తీసుకొచ్చి అబీనాదాబు ఇంట పెట్టి అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించి ఆ మందసాన్ని వారి ఇంట దాన్ని ఉంచారు. అక్కడ ఎంతకాలం ఉంది అని అంటే 20 సంవత్సరాల పాటు ఆ మందసం ఉంది. ఇశ్రాయేలు బాధపడుతున్నాడు. మందసం ఎక్కడ ఉండాలా? దేవుని మందిరంలో ఉండాలా. కానీ మందసం ఎక్కడుంది? మొదటేమో ఫిలిస్తీన్ల దగ్గర ఉంది. ఆ తర్వాత పొలంలో బండ మీద పెట్టారు. అజ్ఞానంగా తెరిచి చూసి 50,070 మంది చనిపోవడానికి కారకులయ్యారు. ఇప్పుడు మందసం కిర్యాతీరుము ఇంట ఉన్నది. ఆ అబీనాదాబు ఇంట ఇప్పుడు ఉన్నది. కిర్యాతీరుము వాడైన అబీనాదాబు ఇంట మందసం ఉంది. దానిని కాచే పని అతని కుమారుడు ఎలియాజరుకు అప్పచెప్పాడు, కాపాడే పని. ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ బాధపడతా ఉన్నారు. ఏంటి మనం చేసిన పని? ఇంత కష్టం మనకు రావడానికి కారణం ఏంది అని వాళ్ళు బాధపడుతూ ఉండే, ఎలా అంటే దుఃఖిస్తూ ఉన్నారట. చూడండి, వచ్చిన 3లో మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకుని ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మను ఫిలిస్తీన్ల చేతిలో నుండి విడిపించాలని అంటే ఏం చెప్తా ఉన్నాడు? కొన్ని షరతులు చెప్తా ఉన్నాడు. ప్రజలకు కొన్ని షరతులు చెప్తున్నాడు. పూర్ణ హృదయంతో యెహోవాను సేవించాలి అని అంటున్నాడు. రెండవది, మీ మధ్య ఉన్న అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేయాలి అంటున్నాడు. అమ్మా జాగ్రత్తగా వినాల. మొదట మీ పూర్ణ హృదయంతో అంటే మీ హృదయంలో సగం లేకపోతే 30 లేకపోతే 90%, 99% కాదు, సంపూర్తిగా. ఇంకా వేరే దానికి అవకాశం ఇవ్వకూడదు. దేవుని దగ్గర మనం అడిగేటప్పుడు ఒకవైపు లోకం మీదనో, ఒకవైపు మన దగ్గర డబ్బుల మీద, ఒకవైపు మన బలం మీదనో, మరొక వైపు ఎవరైనా సహాయం చేస్తారనో ఎదురు చూసే విధంగా ఉండకూడదు. పూర్ణ హృదయంతో సంపూర్ణంగా దేవుని మీద నమ్మకం విశ్వాసం ఉంచి నీవు అడగాలి. కనుక మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్ద మీరు మళ్ళుకోవాలి. ఆయన వైపు తిరగాలంటే ఎలా పడితే అలా కాదు. ఆదివారం వచ్చి మిగతా రోజుల్లో మనం దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు. సంఘంలో ఏ కుడికుంటే ఆ కుడికిలో నేను ఉండాలి. దేవుని పని ఎంత ఉంటే అంత నేను కూడా దాంట్లో పాలు భాగస్తున్న అవ్వాలి. నేను పని చేయాలి. దేవుని బిడ్డగా నేను నా ముందు ఉన్న అవకాశం, నాకు వచ్చిన అవకాశాన్ని ప్రతి దాన్ని కూడా నేను సంపూర్తిగా చేయాలనే మనసు మనకు రావాలి. దేవుని మీద సంపూర్తిగా అనుకోవాలి, పూర్ణ హృదయంతో అనుకోవాలి. ఆయన వైపు తిరగాలి, మళ్ళుకోవాలి. మళ్ళుకున్నా మనం ఏం చేయాలా? ఏముండకూడదు మనలో. ముందు దేవుని వైపు తిరగాలి. ఆయన వైపు తిరగాలని అంటే మనలో ఏముండకూడదట? అన్య దేవతలు అష్టారోతు దేవతలు మీ మధ్యను తీసివేసి కదా. అంటే ఏంది అక్కడ? వాళ్ళ దగ్గర అన్య దేవతలు అష్టారోతు దేవతల వాళ్ళ మధ్య ఉన్నాయి. కనుకనే సమూయేలు దాన్ని తీసేయండి అంటున్నాడు. తీసేయండి అని అంటున్నాడు. అంటే వాళ్ళు ఏం చేశారట? ఒకవైపు అష్టారోతు దేవతలను అన్య దేవతలను పెట్టుకొని మందసాన్ని తెరిచి చూస్తారా? ఎంత ధైర్యం వాళ్ళకి కదా. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చాలామంది కూడా దేవుని మందిరం అనే భయం లేకుండా, దేవుని సంఘం అనే భయం లేకుండా, దేవుని వాక్యం అనే భయం లేకుండా, దేవుని నివాస స్థలం అనే భయం లేకుండా, దేవుని సంఘములో ఆయన బల్ల వద్దకు భయం లేకుండా, లెక్క లేకుండా ఎలా పడితే అలా వచ్చి చేయిస్తూ ఉన్నారు. ఎలా పడితే అలా చేయడానికి అది మనం అంగట్లో దొరికే సరుకులు కాదు, ఇష్టానుసారం కొనుక్కుని తినే స్వీట్స్ కాదు అవి. ఇది ప్రభు శరీరం అని నీవు గుర్తించాలి. ఇది ప్రభువు నీ కొరకు నా కొరకు కార్చిన రక్తమని గుర్తించాలి. కనుక మనల్ని మనం ఏం చేయాలా?
మనం శుద్ధి చేసుకోవాలా. ప్రభు దగ్గరకు వచ్చి మన హృదయాలను ఏం చేయాలా? ప్రభు సన్నిధిలో కుమ్మరించి ప్రభు దగ్గర మనలో ఉన్న అవిధేయతలను పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టి కృప ద్వారా మాత్రమే ఆయన కృపాసనం వద్దకు రావాలా. ఎలా పడితే అలా చేవేస్తే ఏమవుతుందో కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో వచ్చిన 30 తర్వాత అక్కడ మనం చూస్తాం. 28, 30 వచనాలు ఈ మాటలు చూస్తాం. అనేకులు రోగులయ్యారు, బలహీనులయ్యారు. ఇంకా ఒక మాట తెగించి రాశాడు, నిద్రిస్తూ ఉన్నారు అంటే చనిపోతున్నారు, జాగ్రత్త అని అంటున్నాడు. ఏమైపోయారు ఇక్కడ? ఫిలిస్తీయులు దగ్గరుండి వచ్చిన మందసాన్ని ఏం చేశారు? వీళ్ళు బెత్షెమీయులు తెరచి చూశారు. తద్వారా 50,070 మంది ఒకేసారి చనిపోయారు. వాళ్ళు ఎంత లెక్కలేనితనం, దేవుడన్నా వాళ్ళకి లెక్కలేనితనం. వాళ్ళ మధ్య అష్టారోతు దేవతలను, అన్య దేవతలను పెట్టుకొని దేవుని ఒక మందసాన్ని తెరవడం అంటే ఎంత బాధాకరం అండి. దేవుని రొట్టె విరవడం, దేవుని రక్తాన్ని తీసుకోవడం అంటే ఎంత అవివేకమైన పని. ఆలోచన చేశారా? జాగ్రత్త ప్రియమైన సహోదరుడా, సహోదరి. నీవు చల్లగానే నుండు, వెచ్చగానే నువ్వు వెచ్చని జీవితాన్ని జీవించొద్దు అన్నాడు ప్రభు. పరిశుద్ధతనే కోరుకుంటాడు ఆయన. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధులమే. కనుకనే వాళ్ళని సమూయేలు హెచ్చరిస్తున్నాడు. మీరు మీ పూర్ణ హృదయంతో దేవుని వైపు తిరగండి. మీ మధ్య ఉన్న అన్ని దేవతలను, అష్టారోతు దేవతలను సంపూర్తిగా తీసివేయాలి. 3 పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయాలను తిప్పుకోవాలి కదా. 1 మీ పూర్ణ హృదయంతో యెహోవాను సేవించాలి. 2 అన్ని దేవతలను, అష్టాదేవతలను తీసివేయాలి. 3 పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పాలి. ఆయన సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో మిమ్మల్ని విడిపిస్తాడు. చూసారా? దేవుని దగ్గర కొన్ని షరతులు ఉంటాయి. ఎలా పడితే అలా కదా కాదు కదా. మన ఇంట్లో కూడా వాళ్ళు బురదలో తిరిగో, లేకపోతే పేడ తొక్కొచ్చో, లేకపోతే డస్టు తొక్కొచ్చో, మడ్డి ఆ కాళ్ళతో ఏమండి వ్యర్థమైన తొక్కొచ్చి నేరుగా శుభ్రంగా నువ్వు ఇల్లంతా కడుక్కొని తుడుచుకొని ఉన్న ఇంట్లోకి వాళ్ళు వచ్చినప్పుడు ఆ రండి పర్వాలేదు తొక్కుకుంటారండి అంటావా? వాకిట్లో ఆగండి, అర్జెంటుగా కాళ్ళు కడుక్కోండి అని చెప్పి చెబుతాం. వాళ్ళు కాళ్ళు కడుక్కొని రావాలి. దేవుని వద్ద కూడా మనం ఎలా రావాలా? మన హృదయాలను వాక్యమైన నీరు ద్వారా, ప్రార్థన ద్వారా, కన్నీరు ద్వారా కడుక్కొని రావాలి దేవుని దగ్గరికి. దేవుని మందిరం అంటే లెక్క లేకుండా రావడానికి వీలు లేదు. లోకం ఈరోజు లెక్క లేకుండా ఉంటుంది కనుకనే ఏమైపోతున్నారు? ఎన్నో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు పడుతున్న కారణం ఏంటంటే వాళ్ళ అవిధేయతను బట్టి, వాళ్ళు దేవుని అంటే లెక్క లేకపోవడం ఉన్నదని బట్టి. అందుకే సమూయేలు ఏం చెబుతున్నాడంటే వాళ్ళని హెచ్చరిస్తున్నారు, షరతులు పెట్టారు. దేవుని వైపు పరిపూర్ణంగా తిరగాలి. 2వది అన్య దేవతలను తీసేయాలి, అష్టారోత దేవతలను తీసేయాలి. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి ఉండాలంటాడు. యెహోవా తట్టు తిరగాలి. ఈ రాత్రికాల సమయంలో మనం కూడా ఏం చేయాలా? పట్టుదల కలిగి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మన కుటుంబాల కొరకు, మన వ్యక్తిగత జీవితాల కొరకు, సంఘం కొరకు, అనేకుల కొరకు మనం పట్టుదల కలిగి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. కాబట్టి అంతటా ఇశ్రాయేలు బయలుదేవతలను, అష్టారోత దేవతలను తీసేశారు. ఏం చేశారట? వెంటనే దేవుని మాటకు వాళ్ళు లోబడ్డారు. బయలుదేవతలను, అష్టారోత దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించి, ఈ మాట బాగా జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోవాలి. యెహోవాను మాత్రమే, అది యేసుక్రీస్తును మాత్రమే మనం ఏం చేయాలా? నమ్ముకోవాలా. యేసుక్రీస్తుకు మాత్రమే మనం ప్రార్థన చేయాలా. యేసుక్రీస్తు నామం మార్గం ద్వారానే, ఆయన ద్వారానే మనకి పరలోకం చేరే భాగ్యం ఉంది. యెహోవాను మాత్రమే సేవించడం ద్వారా వారు పొందుకునే కొన్ని విషయాలు, 3 విషయాలు మీ ముందు నుంచి నేను ప్రార్థన చేస్తాను. ఏమైందట? పరిస్థితులు మారిపోతున్నాయి. యెహోవా తట్టు వాళ్ళు యెహోవాను మాత్రమే సేవించడం ద్వారా ఇప్పుడు వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు సమూయేలు చెప్పిన మాట వాళ్ళు విన్నారు కాబట్టి ఇప్పుడు సమూయేలు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమని? అంతట సమూయేలు ఇశ్రాయేలు అందరినీ మిస్పాకు పిలువనంపించుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దేవుని ఉపవాసుని యెహోవా దృష్టికి మేము పాపాత్ములైన
అది ఏం చేయాలా? మన పాపాన్ని ఒప్పుకోవాలి, కప్పుకోకూడదమ్మా. కప్పుకుంటే ఒకవేళ లోకం దగ్గర కప్పుకుంటే కొంతకాలం లోకం దగ్గర దాన్ని దాచుకోగలుగుతామేమో, కానీ దేవుని దగ్గర కప్పుకోవడానికి కుదరదు. దేవుని కళ్ళ నుండి నీవు దాయగలవా? పరుగెత్తినా దాక్కొనినా నువ్వు దేవుని కళ్ళ నుండి ఏది దాయలేవు. ఆకాశంలో ఆయన ఉన్నాడు, భూమి మీద ఆయన ఉన్నాడు, ఆయన అగాధంలో కూడా ఆయన కళ్ళు చూస్తూనే ఉండే, సమస్తాన్ని చూడగలిగిన దేవుడు ఆయన కంటికి మరుగైంది ఏదీ లేదు. కనుక ఏం చేయాలి? వీళ్ళు ఏం చేశారట? వీళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు మేము ఉపవాసం ఉండి, యెహోవా దృష్టికి ఉపవాసం ఉండి వారు ఏం చేశారు? వారి పాపాలని ఒప్పుకున్నారు. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచూ వచ్చును. ఇశ్రాయేల్ మిస్పాల్లో కూడినారని ఫిలిస్తీయులు విని, ఎప్పుడు ఫిలిస్తీయులు సర్దార్ ఇశ్రాయేల్ మీదకి వచ్చిన సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిస్తీయులకు మళ్ళీ ఏం చేశారు? ఒకవైపు గతంలో చేసిన ఆ లోపాలు, ఆ పూజలు, ఆష్టారోత దేవతలు, ఆ అన్య దేవతలు, వాళ్ళు ఆధారపడి వచ్చిన జీవితం, ఫిలిస్తీయులు వాళ్ళ దగ్గర నుంచి మందసంని పట్టబడిన విషయాలను వీళ్ళు వెంటాడుతూనే ఉన్నాయి. ఫిలిస్తీయులు వస్తున్నారు అనగా ఏమైందట? భయం వేసింది. ఎందుకు భయం వేసింది? వీళ్ళు యెహోవాను మాత్రమే సేవిస్తున్నారుగా, రెండోది ఉపవాసం ఉండి ప్రార్థన చేశారుగా, వాళ్ళు పాపాలు ఒప్పుకున్నారుగా, కన్నీళ్లు విడిచారుగా, సమయాలు ప్రవక్త చెప్పినట్టుగా వాళ్ళు మిస్పాలో కూడుకున్నారుగా, భయం ఎందుకు వేస్తుంది? ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో భయపడుతున్నావు నువ్వు? పరిస్థితులను చూసి భయపడుతున్నావా? లోకం చూసి భయపడుతున్నావా? సమస్యలను చూసి భయపడుతున్నావా? ఎందు నిమిత్తం భయపడుతున్నావు? ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. భయపడద్దు. నువ్వు నమ్మిన దేవుడు సమస్తము చేయగలిగిన దేవుడు అని విశ్వాసం నీలో ఉండాల. నువ్వు సంపూర్తిగా పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ఉండాలా. దేవుడు నీకు ఏదైతే మేలైనందో, నీ కొరకు దాచిందో అది నీకు ఇస్తాడనే నమ్మకం నీలో ఎలా ఉండాలా? సంపూర్తిగా ఉండాలి. రండి ఒకసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం వచనం 7వ అధ్యాయం వచనం 7. ఇశ్రాయేలీయులు మిస్పాలో కొడుకుని ఉన్నారని ఫిలిస్తీయులు విన్నప్పుడు ఫిలిస్తీయుల సర్దారులు ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిస్తీయులకు భయపడి మన దేవుడని యెహోవాను ఫిలిస్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమయంలో వద్ద ఎక్కడికి వెళ్ళారు? యాజకుడు అయిన సమూయేలు దగ్గరికి వెళ్ళాడు కదా. ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి వెళ్ళి మా కొరకు ఏం చేయి? ప్రార్థన చేయుట మానవద్దు అన్నాడు. మా కొరకు ప్రార్థన చేయుట మానవద్దయ్యా అన్నాడు. వాళ్ళకి అర్థమైపోయింది, మమ్మల్ని కాపాడేది ప్రార్థనే, మా పరిస్థితిని మార్చేది ప్రార్థనే. కాబట్టి ఇప్పుడు ప్రార్థన తప్ప మాకు ఏదేవి అవకాశమే లేదని సమూయేలు ఏమన్నాడంటే మానవద్దయ్యా అన్నాడు. ఏమన్నారు? మా కోసం ప్రార్థన చేయట మానవద్దని సమూయేలు యొద్ద మనవి చేసిరి. సమూయేలు ఏమన్నాడు? వచ్చిన 9లో సమూయేలు పాలు విడిన ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన వీళ్ళు విశ్వసించారు, ఆయన అంగీకరించారు. వినారా ఎంత చక్కని మాట? ఒకసారి నా వైపు చూడండి. వీళ్ళు ఏం చేశారట? మొట్టమొదట దేవుని వైపు తిరిగి సంపూర్ణ యెహోవాను మాత్రమే సేవించారు, విశ్వసించారు, ఉపవాస ప్రార్థన చేశారు. వాళ్ళు దేవుని దగ్గర పాపాలు ఒప్పుకున్నారు. వాళ్ళకి సమస్య వస్తున్నప్పుడు భయపడ్డారు, కానీ ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళాల్సిన ప్రదేశం దగ్గరికి వెళ్ళారు. ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు, సమూయేలు దగ్గరికి వెళ్ళారు. సమూయేలు దగ్గరికి వెళ్ళి ఏమడుగుతున్నారు? అయ్యా మా కొరకు ప్రార్థన చేయట మానవద్దన్నప్పుడు సమూయేలు ప్రార్థన చేయగా, ఇక్కడ ధూపం లేక బలి అనగా ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. అతని ప్రార్థన అంగీకరించాడు. సోదరుడా సోదరి, ఈ రాత్రికాల సమయంలో నీవు నేను చేసే ప్రార్థన కూడా అంగీకరించబడాలి అని అంటే మనం ఏం చేయాలంటే మొట్టమొదట మనల్ని మనం సిద్ధం చేసుకొని ప్రార్థన చేయాలి. పక్కన పెట్టుకొని ప్రార్థన చేయడం కాదు. అర్థమైందా?
పర్వాలేదులే, సమస్య ఉంది, లేకపోతే పర్వాలేదులే, దోషం ఉంది, లోపం ఉంది, తర్వాత దాన్ని సరి చేసుకుందాంలే అని దాన్ని అప్పటికప్పుడు కొంచెం సేపు కొంతకాలం సేపు పక్కన పెట్టి ఇప్పుడు ప్రార్థన చేద్దాం ఫలితం పొందుకున్నామంటే కుదరదు. ఏం చేయాలా? సంపూర్తిగా కదా. వీళ్ళు ఏం చేశారు? పూర్ణ 3వ వచనంలో మీ పూర్ణ హృదయంతో అంటున్నాడు. పూర్ణ హృదయంతో సంపూర్తిగా మనం దేవుడి వైపు తిరిగితే వాళ్ళు రెండోది ఏం చేశారు? యెహోవాను మాత్రమే సేవించారు సంపూర్ణ హృదయంతో. రెండోది యెహోవాను మాత్రమే. ఈ రాత్రికాల సమయంలో నీవు నేను కూడా ఏం చేయాలా? దేవుని యేసుక్రీస్తును మాత్రమే సేవించేవారుగా ఉండి దేవుడు దీవెనలు మనం పొందుకోవాలి. సమూయేలుతో వాళ్ళు అంటున్నారు, మా కొరకు ప్రార్థన చేయుట మానవద్దని వాళ్ళు వేడుకున్నారు. సమూయేలు ప్రార్థన చేయగా వచ్చిన 9 చివరి భాగంలో యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. ఈ రాత్రికాల సమయంలో నా ప్రార్థన కూడా అంగీకరించాలని మనం కూడా మన అవిధేయతలు విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి ఈ రాత్రికాల సమయంలో యోగ్యమైన ప్రార్థన చేసి జవాబులు పొందుకోవాలని దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకుని.